24 భూమి చట్టాలు 76 రకాల సమస్యలు ఉన్నాయి. అంటే ఈ ధరణి రాకముందు ఆ చట్టంలో లేదా పరిష్కార మార్గాలు లేవా? ఉన్నాయి, కానీ చట్టాల పరిష్కార మార్గాలు ఉన్నా సమస్యలు తీరకుండా ఉన్నవి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ధరణి వచ్చినప్పుడు ఏమన్నారంటే ఈ అన్ని రకాల సమస్యలకి ధరణి పరిష్కారం, కొత్త రెవెన్యూ చట్టం వస్తుంది, ఈ సమస్యలన్నీ తీరిపోతాయని ఒక ఆశతోటి ఆ చట్టం వచ్చింది. దురదృష్టం ఏమైందంటే కరోనాకు టీకా కనిపెడితే సైడ్ ఎఫెక్ట్లు కొన్ని రోగాలు వచ్చినట్టుగా ధరణి వచ్చిన తర్వాత రికార్డుల సమస్యకి పరిష్కారంగా ఏ ధరణి అయితే వచ్చిందో ఈ 76 సమస్యలకు అదనంగా ఇంకో 45 రకాల సమస్యలు సృష్టించారు. ఇంకో కొత్తగా 45 యాడ్ అయినాయి. గౌరవ హైకోర్టే ఈ 45 రకాలలో 20 రకాల సమస్యలు వాళ్ళే లిస్ట్ చేశారు. గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చుకుంటూ ధరణి వచ్చిన తర్వాత ఒక పలానా 20 రకాల సమస్యలు వచ్చినాయి, వీటికి మరి పరిష్కారం వెతకండి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది అప్పుడు హైకోర్టు. మేము ఆ లిస్ట్ కాదు 20 కాదు ఉన్నాయి 45 అని చెప్పి మేము ఇంకొక లిస్టు చూపించడం జరిగింది. అంటే ఈ రోజున 100 రకాల పైగా సమస్యలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి ఉంది కానీ రికార్డులో తప్పులు ఉన్నాయి లేదా రికార్డుకి ఎక్కలేదు అని చెప్పే వాళ్ళే 20 లక్షల పైగా ఉంటారు. ఈ రోజున ఈ భూభారతి చట్టం ఏదైతే వస్తుందో దాదాపుగా ఈ 20-25 లక్షల మంది భూమి ఉంది రికార్డుకి ఎక్కలేదనో రికార్డుకి ఎక్కినాం కానీ తప్పులు ఉన్నాయని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ ఈ భూభారతి చట్టం ఒక పరిష్కారం చూపిస్తుంది. అంటే భూమి ఉన్న వాళ్ళందరికీ రికార్డుకి వస్తుంది, పాస్ పుస్తకం వస్తుంది. కానీ ఇవి కాకుండా ఇంకొక 20-30% సమస్యలు వేరే రకాలు ఉంటాయి. అది అసైన్మెంట్ పీఓటీ సమస్యలు కావచ్చు, టెనెన్సీ సమస్యలు కావచ్చు, ఎల్టీఆర్ సమస్యలు కావచ్చు. వాటికి మనం వేరే చట్టాల కింద పరిష్కారం వెతకాలి. ప్రభుత్వం ఒక మాట ఏమన్నదంటే ఈ రోజున మేము కొత్త ROR చట్టం భూభారతి పేరుతో తెచ్చాము, రాబోయే రోజుల్లో మిగతా అన్ని చట్టాలను కలిపి ఒకే ఒక రెవెన్యూ చట్టం తీసే ప్రయత్నం, ఒక ల్యాండ్ చట్టము రెవెన్యూ కోడ్ తేవాలని ఆలోచన చేస్తున్నట్టుగా రెవెన్యూ మంత్రి గారు కూడా ప్రకటించారు. అది కనుక వస్తే మిగతా 20-30% సమస్యలకు కూడా తెలంగాణలో పరిష్కారం దొరుకుతుంది. సాదా బైనామా ద్వారా అటు రైతులు ఎవరైనా భూమి కొనుగోలు చేస్తే ఇవాళ వచ్చిన భూభారతి చట్టము పరిష్కరిస్తుందా? తప్పకుండా. ఇన్ని రోజులు దొరకని సమస్యకు ఈ చట్టం పరిష్కారం ఇస్తుంది. 5 సంవత్సరాలుగా ధరణి వచ్చిన నాటి నుంచి 9,24,000 మంది చిన్న సన్నకారు రైతులు మేము సదా బైనామాల ద్వారా భూములు కొన్నాము, పట్టాలు ఇవ్వండి అని అప్పుడు ప్రభుత్వం అవకాశం ఇస్తే దరఖాస్తు పెట్టుకొని ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నారు. ఆ దరఖాస్తుల పరిశీలన జరగలే. ఎందుకు జరగలేదు అంటే అప్పుడు ప్రభుత్వం దరఖాస్తు అయితే తీసుకుంది కానీ పరిష్కారానికి చట్టంలో సెక్షన్ పెట్టలేదు. ధరణి చట్టంలో సాదా బైనామా పరిష్కారానికి అవకాశం లేకుండా పోయింది. భూభారతి చట్టం సెక్షన్ 6 కింద ఈ 9,24,000 దరఖాస్తులని ఆర్డీఓలు పరిశీలించి కొనుక్కున్న మాట వాస్తవమై కొనుగోలు చేసిన వ్యక్తి చేతిలో కనుక భూమి ఉంటే పట్టాలు వస్తాయి. ఇక్కడ మీకు ఇంకొక మాట గుర్తు చేయాలి. సాదా బైనామా సమస్య తెలంగాణ రాష్ట్రంలో అతి కీలకమైన భూమి సమస్య, చాలా ప్రధానమైనది. 1989 వరకు తెలంగాణ ఈ సమస్య లేదు. ఎందుకు లేదు అంటే తెలంగాణలో అప్పటికి అమలు ఉన్న ROR చట్టం ఏదైతే ఉందో మనం 48లో చేసుకున్న ROR చట్ట ప్రకారము తెలంగాణలో ఎవరు ఎట్ల భూమి కొనుక్కున్నా ఊళ్ళో జమాబందీ జరిగినప్పుడు తహసీల్దార్కి పట్టా ఇచ్చే అధికారం ఉండేది. మీరు రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కున్నారు, ఆ డాక్యుమెంట్ ఆధారంగా పట్టా వచ్చేస్తుంది. నేను నోటి మాట ద్వారా కొనుక్కున్నా, తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద. మీరు వింటే ఆశ్చర్యపోతుంటారు, తెలంగాణలో కొన్ని ఎకరాల భూములు అగ్గిపెట్టి వెనకాల, సిగరెట్ పెట్టి వెనకాల దస్తావేజులు రాసుకున్నారు. అవి కోర్టుల సాక్ష్యం ఈ రోజున. నేను స్వయంగా చూసి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన భూమి కొన్నాను నాదని చెప్తున్నాను. మీకు సాక్ష్యం ఏంది అంటే ఓ సిగరెట్ పెట్టే వెనకాల 16 ఎకరాలు కొన్నట్టుగా 5,000 రూపాయలు కట్టినట్టుగా అది కాగితం ఉంది. ఈ కాగితాలన్నీ కూడా జమాబందీలో చెల్లుబాటు అయ్యేటి, పట్టాలు వచ్చేటి. ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ROR చట్టం 71లో చేసుకున్నామో ఆ చట్టం ఏమంటదంటే మీరు భూమి కొంటే రిజిస్టర్డ్ దస్తావేజు ఉంటేనే పట్టా ఇవ్వడానికి అవకాశం. అది రూల్ పెట్టగానే తెలంగాణలో పెద్ద ఎత్తున 80వ దశకంలో గొడవైంది. ఇట్లా కనుక చేస్తే తెలంగాణ రైతాంగంలో 90% మందికి పట్టాలే రావు అనే ఒక ఒత్తిడి వస్తే 1989లో అప్పుడు ROR చట్టాన్ని మార్చి కొత్తగా ఒక సెక్షన్ పెట్టారు. అదేంటంటే సెక్షన్ 5A పేరుతోటి. ఇదేం చెప్తుంది, ఎవరన్నా సాదా బైనామాల ద్వారా భూములు కొంటే మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోండి, ఆయన ఎంక్వైరీ చేసి పట్టాలు ఇచ్చే అధికారం ఉంది. అట్లా 1989 నుంచి 2014 వరకు పలు దఫాలుగా దరఖాస్తులు తీసుకున్నారు, పట్టాలు ఇచ్చారు. 2016లో కూడా ఒకసారి ఇస్తే కొంతమందికి పట్టాలు వచ్చినాయి. కానీ 2020లో మరొక దఫా దరఖాస్తు తీసుకున్నారు, అవి ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్నాయి. భూభారతి చట్టం ఇది అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక్క చిన్న మెలకు ఉంది ఇక్కడ దీంట్లో, ఇది వెంటనే పరిష్కారం కావడానికి ఏంటంటే 2020లో ఎప్పుడైతే ప్రభుత్వం దరఖాస్తు స్వీకరణ చేసిందో దాని మీద హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది. ఎందుకంటే చట్టమే లేకుండా దరఖాస్తులు తీసుకుంటున్నారంటే హైకోర్టు స్టే ఇచ్చింది, అసలు చట్టం లేదు కదా అని. ఇప్పుడు ప్రభుత్వం స్టే వెకేషన్ కోసం ప్రయత్నం చేస్తుంది. హైకోర్టులో స్టే వెకేట్ కాగానే భూభారతి చట్టం కింద 9,24,000 మంది రైతులకి పరిష్కారం దొరకబోతుంది. అయితే ఇప్పుడు ధరణి చట్టం కిందనే పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయి. వాటిలో కొంత విస్తీర్ణం తక్కువ పడడం కానీ, సర్వే నెంబర్లు తప్పుపడడం కానీ, అదేవిధంగా ప్రభుత్వ భూమిగా కూడా పడ్డ దాఖలాలు ఉన్నాయి.
వీటి అన్నిటికీ ఈ సమస్య పరిష్కారాలకు అన్ని చూపిస్తుందా అసలు ఈ చట్టం, ఇప్పుడు మీరు తెచ్చిన ప్రభుత్వం తెచ్చిన చట్టం? మీరు అడిగేది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ రైతాంగం ధరణికి సంబంధించిన కీలకమైన సమస్య ఇదే. నా పేరు ఎక్కింది, పాత బుక్ ఉంది, కొత్త బుక్ వచ్చింది, కానీ మీరు అన్నట్టుగా ఓ సర్వే నెంబర్ 4 నెంబర్ల భూమి ఉంటే ఒక నెంబర్ మిస్ అయింది. నాకు 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలే పడింది, 1 ఎకరం మాయమైపోయింది. నా పట్టా భూమి కాస్త సర్కారు భూమి అని రాస్తారు, లేదా భూదాన్ భూమనో వక్ఫ్ భూమనో రాశారు, లేదా నా పేరు సునీల్ అయితే అనిల్ అని రాశారు, లేదా సునీల్ పేరు తీసుకెళ్ళి వేణుగోపాల్ గారి పేరు మీద పట్టా చేసేశారు. ఇప్పుడు ఇవన్నీ మార్చాలి అంటే అసలు ధరణి చట్టంలో వెసులుబాటే లేదు, అసలు మార్చే అధికారమే లేదు. లేకపోయినా గత 5 ఏళ్ళకి ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం ఆ సర్క్యులర్లో ఏం చెప్పారు, మీకు ఇట్లాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ధరణిలో మాడ్యూల్స్ పెంచుకుంటూ వచ్చి ఒక 33 మాడ్యూల్స్ పెట్టారు. ఈ మాడ్యూల్స్ ద్వారా మీరు దరఖాస్తు పెట్టుకోండి, జిల్లా కలెక్టరో CCLAనో పరిష్కారం చేస్తారని పెట్టుకున్నారు సర్క్యులర్లో. దీని మీద హైకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టులో కేసు ఏంటంటే అసలు ధరణి చట్టములో ఎవరు సవరించడానికి అధికారమే లేనప్పుడు జిల్లా కలెక్టర్లు CCLA ఎట్లా సవరిస్తున్నారు అని కేసు నడుస్తుంది. ఇంకా బెంచ్ మీదకి రాలేదు అది. అది కనుక వస్తే గడిచిన 5 సంవత్సరాలుగా జరిగిన సవరణల మీద ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం ఎవరికైనా ఈ విధంగా తప్పులు ఉన్నట్లయితే దరఖాస్తు పెట్టుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు, లేదా రెవెన్యూ సదస్సులు జరిగినప్పుడు మాన్యువల్గా దరఖాస్తు పెట్టుకుంటే మీ భూమి విలువ 5 లక్షల వరకు ఉంటే RDO, 5 లక్షలు దాటితే జిల్లా కలెక్టరు ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం తేలితే ఒక ఉత్తర్వులు ఇచ్చి రికార్డులో మారుస్తారు. పర్టికులర్గా ఒక అంశము, ఒక రైతు మీద ఉన్న భూమి 2018లో ధరణి అంటే చట్టం ఇది ధరణి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆ రైతుకు తెలియకుండానే ఇంకో రైతు మీదకి మార్పు జరిగి పాస్ పుస్తకాలు వచ్చినాయి. దీన్ని ఎట్లా చూడాలి, భూభారతి చట్టం ఎట్లా పరిష్కరిస్తుంది? అంటే ఇక్కడ మనం 2 అంశాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, భూమి మీ చేతిలోనే ఉంది, రికార్డులో పొరపాటు జరిగింది, మీ పేరులో తప్పుపడవచ్చు, లేదా మీ పేరు భూమి ఇంకో పేరుకి ఎక్కువ ఉండొచ్చు, కానీ భూమి మీ చేతిలోనే ఉంది. ఇది ఒక రకమైన సమస్య. రెండో రకమైన సమస్య ఏంటంటే మీ చేతికి భూమి కూడా పోయింది, రికార్డులో మార్చుకొని మీరు భూమి కూడా మీ నుంచి తొలగించబడింది. మొదటి రకం సమస్య తప్పకుండా భూభారతిలో పరిష్కారం చేయొచ్చు. భూమి మీ స్వాధీనంలో ఉంది, రికార్డుల పొరపాటు జరిగింది కాబట్టి RDO కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంక్వైరీ చేసి తప్పు జరిగింది నిర్ధారణ చేసుకొని రికార్డులో పేర్లు తొలగించుకొని నిజమైన భూ యజమాని పేరు నమోదు చేసే అధికారం ఈ రోజున భూభారతి చట్టం ఇస్తుంది. నిన్న మొన్నటి వరకు ఈ సమస్య కూడా కోర్టుకు వెళ్లాల్సిన పని ఉండే, ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు. కానీ మీ భూమి స్వాధీనం కూడా పోయిందనుకోండి, పట్టా భూమి స్వాధీనంలో కూడా లేదు, అప్పుడు భూమిని తిరిగి స్వాధీనపరిచే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉండదు. రికార్డులు తప్పు జరిగితే కరెక్షన్ చేయగలుగుతారు, కానీ భూమి తిరిగి స్వాధీనం పొందాలి అంటే మళ్ళీ కోర్టు ద్వారా స్వాధీనం పొందాలి. ఒకవేళ ఆ భూమి కనుక అసైన్మెంట్ భూమి అయితే మాత్రం ప్రభుత్వమే తిరిగి స్వాధీనపరుస్తుంది. భూభారతి చట్టంలో అంటే తనకున్న భూమి ఎక్స్టెంట్ కానీ సర్వే నెంబర్లు కానీ ఇవి హైడ్ చేసుకునే అవకాశం ఉందా? గతంలో ధరణిలో ఉంది అని విన్నాము. ధరణిలో ఏ పట్టాదారైనా రైట్ టు ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉండేది. మీ రికార్డు మీరు హైడ్ చేసుకుంటే ఇంకెవరికి కనపడదు. ఆ బటన్ ప్రతి పట్టాదారికి అవకాశం ఉండేది. అట్లాంటి వెసులుబాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, కేవలం తెలంగాణలో అది ధరణిలోనే ఉంది. భూమి రికార్డులు పబ్లిక్ డాక్యుమెంట్, మీ పాస్ పుస్తకం మీ ప్రైవేట్ డాక్యుమెంట్, మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు మీ ప్రైవేట్ వివరాలు. కానీ ఆ ఊళ్ళో ఏ సర్వే నెంబర్ ఉంది, ఆ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉంది, దాని పట్టదారు ఎవరు అనేది పబ్లిక్ రికార్డు. చాలా సందర్భాల్లో హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, సమాచార కమిషన్లు కావచ్చు, రాష్ట్రంలో కానీ దేశంలో ఏం చెప్పిందంటే భూమి రికార్డులు పబ్లిక్ రికార్డ్స్. అందుకే చాలా చోట్ల మనం తెలంగాణలో కొన్ని చోట్ల పహానీని గోడ మీద రాసినాం, పహానీని ప్రింట్లు తీసి ఇంటింటికి పంచిపెట్టినాం. ఇవేంది పబ్లిక్ రికార్డ్స్ కాబట్టి. ధరణిలో ప్రైవసీ అని పేరుతోటి చాలామంది వాళ్ళ పేర్ల మీద భూములు తెచ్చుకోవటం, తప్పుగా ఎట్లనో అట్లాంటి వాళ్ళు హైడ్ చేసుకోవటం రకరకాలు జరిగినాయి. భూభారతి చట్టంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారి నిర్ణయం ఏంటంటే ఇప్పుడు రైట్ టు ప్రైవసీ ఆప్షన్ లేదు, ఆ బటన్ నొక్కడానికి అవకాశం లేదు. ఆ ఊళ్ళో ఏ సర్వే నెంబర్ ఉంటే అవి డిస్ప్లే అవుతాయి. మీ ఆధార్ నెంబర్ కనపడదు, మీ ఫోన్ నెంబరు కనపడదు, అవి ప్రైవేట్ వివరాలు కాబట్టి. కానీ ఆ ఊరిలో ఉన్న అన్ని భూములు, అన్ని సర్వే నెంబర్లు, వాటి ఓనర్ ఎవరైన పేరు వరకు దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. తర్వాత మిస్యూజ్ చేయడానికి లేదా ఎవరైనా గవర్నమెంట్ ల్యాండో భూదాన్ ల్యాండో మార్చుకొని పట్టా చేయించుకొని దాచుకోవడానికి అవకాశం రాదు. ధరణిలో ఉన్న వివరాలే మళ్ళీ భూభారతిలో ఉంటాయా, లేకుంటే దీన్ని ఎలా మార్పులు చేస్తే ఎలా మార్పులు చేస్తారా? ఇంకా చాలా మందికి ఏమంటున్నారంటే దీంతో క్రిటిసిజం ఏంది, ధరణి రికార్డే మళ్ళీ భూభారతిలో కొనసాగుతుందంట, ఏం మారింది, ధరణి భూభారతికి కొనసాగుతుంది ఒక అనుమానం, అపోహలో ఉన్నారు. ఇది తప్పు. మీరు కనుక సెక్షన్ 4ను చూస్తే, భూభారతి చట్టం సెక్షన్ 4లో మీరు అడిగిన దానికి స్పష్టంగా సమాధానం ఉంటుంది. ఏమంటుంది చట్టం అంటే ధరణిలో ఉన్న రికార్డు భూభారతిలో తాత్కాలికంగానే కొనసాగుతుంది.
ఆ ఏమవుతుంది తాత్కాలికంగా తర్వాత ఏమవుతుందంటే ఒక 4 ఆప్షన్స్ పెట్టుంది దాంట్లో. ఒకటి, దీర్ఘకాలికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే చేసి ఆ రీసర్వే ఆధారంగా కొత్త హక్కుల రికార్డు తయారవుతుంది. ఇది నెంబర్ 1. అది జరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ప్రభుత్వం ఏమంటుందంటే మేమే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రికార్డులో తప్పొప్పులను సవరిస్తాము అనేది రెండో మాట. ఆ స్పెషల్ డ్రైవ్ కిందనే ఈ రోజున రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి, రికార్డు సవరణ చేస్తారు. ఇక మూడోది, ఎవరైనా ఆ రికార్డులో తప్పొప్పులు ఉన్నాయని గుర్తించినట్లయితే వాటి మీద దరఖాస్తు పెడితే రికార్డు ప్యూరిఫికేషన్ జరుగుతుంది. 4వ ప్రక్రియ, మొత్తంగా కొత్త రికార్డు తయారు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఈ రోజున భూభారతి చట్టం ఇస్తుంది. ఈ 4 వెసులుబాట్లు ఇంతకుముందు ధరణిలో లేవు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలో పూర్తి రికార్డు ప్రక్షాళన జరుగుతుంది. మీరు ఒక మాట అడగొచ్చు, మొత్తం రికార్డు ప్రక్షాళన చేసినాకనే భూభారతి తేవచ్చు కదా, కొందరు అంటున్నారు ఆ మాట. కానీ మీరు ఏ చట్ట ప్రకారం ప్రక్షాళన చేస్తారు? ఈ రోజు ధరణి తప్పులు ఉన్నాయి, ఏ చట్ట నియమం ప్రకారం దాన్ని సవరిస్తారు? దానికి ఒక చట్టం ఉండాలి కదా. ఇప్పుడు భూభారతి అందుకే చట్టం చేసింది. చట్టం చేసి ఈ తప్పులను సవరించే అధికారం మనం రెవెన్యూ యంత్రాంగానికి ఇచ్చాం. మరి ఇంకో మాట అడగొచ్చు, కొత్త చట్టం చేసుకున్నాక ఒక 4 నెలల్లో 3 నెలల్లో మొత్తం అన్నీ ఆపేసి ప్రక్రియ చేయొచ్చు కదా అని. అట్లా జరిగింది పోయినసారి 2020లో ధరణి వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం ఉంటుంది. ఓ 4 నెలల్లో 6 నెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, రెవెన్యూ కోర్టులు ఆగిపోయినాయి, మ్యూటేషన్లు ఆగిపోయినాయి. దానివల్ల జనం చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు మళ్ళీ అలాంటి ఇబ్బందులు రావద్దని దీన్ని తాత్కాలికంగా కొనసాగిస్తూ కొత్త రికార్డు తేబోతున్నాము. 1 సంవత్సర కాలంలో పూర్తి కొత్త రికార్డు వస్తుంది. ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చిందా, లేకుంటే వస్తే దాంట్లో ఎలాంటి మార్పులు జరిగాయి? ఇప్పుడు ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చింది. కానీ మీరు ఏదైతే ఈ రోజున భూభారతి పోర్టల్ చూస్తారో పాత దాన్ని పూర్తిగా మార్పు చేర్పులతో వచ్చిన రికార్డు. అంటే మోడల్స్ మారిపోయినాయి, దాని సాఫ్ట్వేర్లో మార్పులు, దాంట్లో తప్పులన్నీ సవరిస్తూ అంటే ఒక రినోవేటెడ్ పోర్టల్ మనకు కనపడుతుంది. ఉన్న ఇల్లునే కొంత రిపేర్ చేసుకొని దాన్ని కొనసాగిస్తున్నాము. ప్రభుత్వం ఇంకో నిర్ణయం ఏం తీసుకుందంటే ఇందులో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలోగా పూర్తి కొత్త వెబ్సైట్ నిర్మాణం చేయడానికి కోసం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కేటాయింపు అయిపోయింది, ఆ ప్రక్రియ మొదలైంది. అంటే ఇంకొక 6 నెలలు సంవత్సర కాలంలో పూర్తి కొత్త వెబ్సైట్ వస్తుంది. ఆ లోపల మనం దీన్ని కొనసాగిస్తున్నాము పూర్తి మార్పులతోటి. ఆ కంపారిజన్ చూసినట్లయితే ధరణిలో ఏవేవైతే లోపాలు ఉన్నాయో సాధ్యమైనంత వరకు దాన్ని ఎన్ఐసి రెక్టిఫై చేసింది. నిన్న మొన్నటి వరకు ధరణి వెబ్ పోర్టల్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉండేది. దాని మీద పెద్ద క్రిటిసిజం వచ్చింది, అది ఫారెన్ కంపెనీ, రికార్డులకు భద్రత లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి చేతికి రికార్డు వెబ్సైట్ వచ్చేసింది. ఇప్పుడు ఎన్ఐసి వాళ్ళే ఈ మార్పులన్నీ చేశారు. ఇంకా అవసరం కొద్దీ మార్చుకుంటూ పోతున్నారు. ఒక 6 నెలల్లో పూర్తి కొత్త వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో విన్నది ఏంటి అంటే ధరణి చట్టం వచ్చిన తర్వాత నిషేధిత జాబితా అనేది పెద్ద సమస్యగా ఉన్నది. ఇది పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలో పడ్డ దాఖలాలు చాలా ఉన్నాయి. సో దానికి ఎట్లాంటి పరిష్కార మార్గం చూపుతుంది భూభారతి చట్టం? ఒకసారి మీరు ఆ సమస్య మూలానికి పోతే సమస్య పరిష్కారం గురించి మాట్లాడతాను. ఇది 2007 నుంచి వచ్చిన సమస్య. 2007లో మనము రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక సవరణ చేసుకొని సెక్షన్ 22A కొత్తగా చేర్చాం రిజిస్ట్రేషన్ యాక్ట్లో. ఇది ఎందుకు పెట్టామంటే అప్పుడు కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ సిఫార్సు మేరకు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఏ భూమిని అయితే అమ్మకూడదో ఆ భూముల రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ భూమి, సీలింగు, ఎండోన్మెంటు, వక్ఫ్, ఇవన్నీ అమ్మకాలు కొనుగోలు జరగకూడదు. కానీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే సబ్ రిజిస్ట్రార్కి రిజిస్ట్రేషన్ తిరస్కరించే అధికారం లేదు. సబ్ రిజిస్ట్రార్ అనేవాడు డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తున్నాడు కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయట్లా. మరి ఈయన తిరస్కరించే అధికారం కల్పించడం కోసం ఈ సెక్షన్ 22 ఏమంటుందంటే ఏ భూములనైతే రిజిస్ట్రేషన్ చేసుకోకూడదో ఆ జాబితాని జిల్లా కలెక్టరు సబ్ రిజిస్ట్రార్కి పంపాలి అని మీరు చెప్పారు. అట్లా 2007 నుంచి ఆ జాబితా తయారు చేసి సబ్ రిజిస్ట్రార్లకు పంపారు. ఇవి నేను చెప్పిన కేటగిరీ భూములు మాత్రమే ఆ లిస్టులో ఉంటే మనం అందరం సంతోషపడాలి. కానీ ఆ జాబితా తయారయ్యేటప్పుడు చాలా చోట్ల రకరకాల కారణాల వల్ల పట్టా భూములు కూడా కలిసిపోయినాయి. దాంట్లో ఓ సర్వే నెంబర్లో 4 ఎకరాలు ఉంది, ఎకరం వక్ఫ్ భూమి ఉంది, 3 ఎకరాలు పట్టా భూమి ఉంది, మొత్తం నెంబరు నిషేధ జాబితాలో పెట్టారు. ఓ సర్వే నెంబర్లో 4 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇంకో 6 ఎకరం పట్టా ల్యాండ్ ఉంది, మొత్తం లిస్టులో పోయింది. అంటే 50 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు పోయిపోయింది. అంటే ఏదో ఒక కారణంతో పట్టా భూమి కూడా ఈ రోజు నిషేధ జాబితాలో చేరింది. నిషేధ జాబితాలో ఉండి పెళ్లికో వైద్యానికో విద్య కోసమో ఆ భూమి అమ్ముకుందామని తీరాపోతే రిజిస్ట్రేషన్ జరగట్లా. సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దాన్ని తొలగించాలంటే ఏ చట్టం కింద తొలగించాలి? రిజిస్ట్రేషన్ చట్టం కింద జిల్లా కలెక్టర్కి కానీ వక్ఫ్ ట్రిబ్యునల్కి, ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి మాత్రమే అధికారాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయడానికి అవకాశం లేదు. ఈ రోజున ఆ జాబితా మాత్రం మీకు భూభారతి వెబ్సైట్లో ఉంటుంది తప్ప ఆ జాబితా సవరణ జరగాలంటే మాత్రం రిజిస్ట్రేషన్ చట్టం కింద జరగాలి, భూభారతి చట్టం కింద కాదు. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే రెవెన్యూ సదస్సులు జరిగినప్పుడు
రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు ఈ నిషేధిత జాబితాలో సమస్యలు ఉంటే కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు, వాటి పరిష్కారం కూడా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి అది భూభారతి చట్టం పరిధిలో రాకపోయినా పరిష్కారం దొరికే అవకాశం అయితే ఈ రెవెన్యూ సదస్సులో ఉంటుంది. ఇప్పుడు పాత చట్టం కింద వచ్చిన ధరణి చట్టం కింద వచ్చిన పాస్ పుస్తకాలు చెల్తాయా, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు భూభారతి చట్టం కింద మళ్ళీ అప్లై చేసుకోవాలా? ఏదో ఒక కన్ఫ్యూజన్ అయితే కొంతమంది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ధరణి పుస్తకాలలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ పోయి భూభారతి పుస్తకానికి దరఖాస్తు పెట్టుకోవాలని అవసరం లేదు. చట్టం ఈ విషయంలో చాలా స్పష్టంగా సెక్షన్ 10లో ఏం చెప్తుందంటే, ఈ రోజున ఎవరెవరికైతే ధరణి చట్టం కింద పాస్ పుస్తకాలు ఉన్నాయో అవన్నీ చెల్లుబాటు అవుతాయి. భూభారతి చట్టం కింద కూడా అవి పాస్ పుస్తకం కింద పరిగణించాలి. కానీ మీకు ఆ పుస్తకంలో తప్పులుంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు, నాలుగు ఇబ్బందులు ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు. అంటే సర్వే నెంబర్లు కానీ విస్తీర్ణం ఏదైనా అట్లాంటి ఒకటి. రెండోది, ఇప్పుడు భూభారతికి ఒక కొత్త అవకాశం ప్రతి రైతుకి ఇస్తుంది. ఈ రోజున ధరణి పాస్ పుస్తకాలు ఉన్న ప్రతి భూ యజమాని కూడా ఒక అమోఘమైన అవకాశం భూభారతి ఏమిస్తుందంటే, మీ పుస్తకంలో మీ భూమి పట్టాన్ని ప్రింట్ చేయించుకోవచ్చు. ఇప్పటిదాకా లేదు ఎక్కడ. మీ భూభారతి అంటే ధరణి పాస్ పుస్తకాలు ఏముంటుంది, యజమాని వివరాలు, సర్వే నెంబరు, విస్తీర్ణము ఎట్లా వచ్చిందని ఉంటుంది తప్ప ఆ ల్యాండ్ పటం ఉండదు, దాంట్లో సర్వే మ్యాప్ ఉండదు. ఇప్పుడు సెక్షన్ 10 భూభారతి చట్టం ఏమంటదంటే, మీ పుస్తకంలో మీ భూమి పటం తెచ్చుకోవచ్చు. ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే, ప్రభుత్వం ఒక 6,000 మంది లైసెన్స్ సర్వేలను రిక్రూట్ చేస్తుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కొత్తగా. ఆల్రెడీ 1,500 మంది ఉన్నారు. అంటే ఒక 7,500 మంది లైసెన్స్ సర్వేయర్లు రాబోయే 6 నెలల్లో అందుబాటులోకి వస్తారు. మీరు వాళ్ళకి దరఖాస్తు పెట్టుకొని ప్రీమియం ఉంటుంది, 500 రూపాయలు 1000 రూపాయల ఫీజు ఉంటుంది. అది కడితే లైసెన్స్ సర్వేయర్ వచ్చి మీ భూమి కొలుస్తాడు, ఒక పటం తయారు చేస్తాడు. ఈ పటం తీసుకొని మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే, మండల్ సర్వేయర్ తోటి వ్యాలిడేట్ చేయించుకుంటే మీ పాస్ పుస్తకంలో మీ భూమి పటం రాబోతుంది. అది ఒక అవకాశం ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా వస్తుంది. పహాని మళ్ళీ రాస్తారా? రాస్తే ఈ రికార్డు ఎవరు రాస్తారు, ఎలా నిర్వహిస్తారు? పహాని వస్తుంది, పహాని రాయరు. ఇది కూడా రెండు కొంచెం తేడాలు ఉన్నాయి. 2020 ధరణి చట్టం వచ్చేంత వరకు మనం గ్రామ స్థాయిలో దాదాపుగా 11 రికార్డులను నిర్వహించే వాళ్ళం. అందులో కీలకమైనది పహాని. మనకు నిజాం జమానాలో గ్రామ స్థాయిలో 44 భూమి రికార్డులు ఉండేవి విలేజ్లో. అవి తగ్గించుకుంటూ 96కి వచ్చేసరికి 11 రికార్డులు అయినాయి. ఆ 11లో 3వ నెంబర్ రికార్డే పహాని. ధరణి రాగానే పహాని రాయటం ఆగిపోయింది, లేదు. దానివల్ల చాలా చిక్కులు వచ్చినాయి. మీలాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో దాని గురించి మాట్లాడారు. పహాని ఉంటే అనువాదార కాలం ఉండేది, దాంట్లో వాళ్ళకి అనువాదార కలిసి ఒక ఆధారం దొరికేది, ఎవరు భూమి దున్నుకుంటున్న వివరాలు ఉండేవి. ఎప్పుడైతే పహాని ఆపేశారో ఈ భూమి దున్నుకున్న తరాలబడి భూమి దున్నుకుంటూ కూడా పట్టాకాలం ఎక్కని వాళ్ళందరికీ ఇబ్బందులు వచ్చినాయి. సో ఈ రోజున భూభారతి చట్టం ఏమంటుందంటే, పహానీతో పాటు మరొక 3 గ్రామ రెవెన్యూ లెక్కలు మళ్ళీ రాయబోతున్నారు, మెయింటైన్ చేయబోతున్నారు. ఏంటవి? పహాని, మార్పుల రిజిస్టరు, ప్రభుత్వ భూముల రిజిస్టరు, ఇరిగేషన్ సోర్స్ రిజిస్టర్ అంటే నీటి వనరుల రిజిస్టర్. ఈ 4 వస్తాయి. వీటిని ఎట్లా రాస్తారంటే, ఇంతకు మునుపులాగా మాన్యువల్గా రాసి కంప్యూటర్లో పెట్టడం కాదు, నిర్వహణ కంప్యూటర్లోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఆర్ఓ రికార్డు మనం మెయింటైన్ చేస్తాం, దీని ఆధారంగా గ్రామ రెవెన్యూ లెక్కలు తయారవుతాయి. అంటే ఇక్కడ గ్రామ లెక్కలు వస్తాయి, కానీ ఇంతకు మునుపు ఉన్న ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు. ఒకప్పుడు మాన్యువల్ రికార్డు ఉండగానే రౌండ్ ఆఫ్ చేసి వేరే వాళ్ళ పేరు రాయటము, పేజీలు చింపెట్టము, ఇట్లాంటివి కాకుండా రికార్డు ఉంటుంది, డిజిటల్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి సేఫ్టీ ఉంటుంది, చేతి రాత పహాని మళ్ళీ రాదు. ఇంకొకటి ప్రధానమైంది, ఈ అనుభవదారు, అదేవిధంగా కాస్తు సాగు, వాస్తవంగా సాగు చేసేవారు, ఇవన్నీ ఎట్లా ఇప్పుడు భూభారతి చట్టంలో మెయింటైన్ చేస్తారా? తెలంగాణలో ఈ అంశం మీదనే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ధరణి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందంటే, తెలంగాణ మీకు తెలియంది కాదు, తెలంగాణ నేపథ్యంలో చూస్తే కొంత లక్షల కుటుంబాలు భూమి దున్నుకుంటున్నారు, తరాలుగా వాళ్ళ చేతిలోనే ఉంది, కానీ ఎప్పుడు పట్టాకెక్కలేదు. వాళ్ళు అనుభవదారుగానే కొనసాగుతున్నారు. పహానీలో అనుభవదారు కాలంలో పేరు వచ్చింది. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితం కావచ్చు, నక్సల్బరీ ఉద్యమం ఫలితం కావచ్చు, లేదా భూస్వాములు ఊళ్ళకి వెళ్ళిపోయినప్పుడు కావచ్చు, వాళ్ళ తక్కువ ధరకు అమ్ముకొని పోయి చిన్న రైతులు ఆ భూములు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళుగా దున్నుకుంటున్నారు. కానీ వీళ్ళు పట్టా చేయించుకోలే, వాళ్ళ కాగితాలు కూడా లేకపోవచ్చు. వీళ్ళందరూ ఎక్కువ శాతం ఏమైంది, కేవలం అనుభవదారు కాలంలో పేరు వచ్చింది, పట్టా కాలంలో ఆ పాత పట్టదారు పేర్లే కొనసాగింది. ధరణి ఎప్పుడైతే వచ్చిందో ఈ అనుభవదారు కాలం ఎగిరిపోయింది, పట్టా కాలంలో ఉన్నోడికి ధరణి పాస్ పుస్తకం వచ్చింది. ఈ కాస్త ఆధారం కూడా అనుభవదారులో ఉన్నవాడికి లేకుండా పోయింది. అందులో కొద్దిమంది సాదా బనామాలు చేయించుకొని పట్టాలు తెచ్చుకొని ఉన్నారు. చాలా చోట్ల మనం తెలంగాణ ఇప్పుడు ఏమింటున్నామంటే, ఇంకా భూమి దున్నుకుంటున్నాము, కానీ ఎవరో ధరణి బుక్ తెచ్చుకొని రైతు భరోసా తెచ్చుకుంటున్నారు. వాళ్ళు భూమికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇంజక్షన్ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు, బలవంతంగా భూముల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
వీళ్ళకి ఆధారం ఏంటి? ఎవరైతే ఈ రోజున భూమి యజమాని అయి ఉండి పట్టాకెక్కకుండా కాస్తు కాలంలో మాత్రమే ఉన్నారో వాళ్ళకు ఒక వెసులుబాటు దొరికే అవకాశం భూభారతి ఇస్తుంది. రేపు పొద్దున పహాని నిర్వహణ మళ్ళీ మొదలైతే అందులో వీళ్ళ వివరాలు రాసే అవకాశం ఉంటుంది. కొన్ని వేల మందికి యజమాని అయ్యుండి, మనమే ఆక్రమణదారుల గురించో బలవంతా లాక్కున్న వాళ్ళ గురించి మాట్లాడేట్లా, భూమి యజమాని అయి ఉండి పట్టాకాలంకి ఎక్కకుండా కేవలం అనుభవంలో మాత్రమే ఉన్న వాళ్ళకి ఈ భూభారతి యొక్క భరోసా ఇవ్వనుంది. ఓకే, మీరు చెప్పిన దాంట్లో రిలేటెడ్గానే భూమి ఉండి కూడా ధరణి అంటే కొత్తగా చట్టం ప్రకారం ఒక పాస్ పుస్తకం రాకుండా ఉన్నది ఇప్పుడు చాలా మందికి, వారికి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా. సెక్షన్ 4 సబ్ సెక్షన్ 6 స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఎవరికైనా భూమి ఉండి, భూమి మీద హక్కులు ఉండి రికార్డుకి ఎక్కకుండా ఉన్న వాళ్ళు ఉంటారో ఈ సెక్షన్ 4 సబ్ సెక్షన్ 6 కింద దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంక్వైరీ చేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి మీరు భూమిలో ఉన్నమాట వాస్తవం, మీకు హక్కులు ఉన్నమాట నిర్ధారణ కనుక అయితే RORలు నమోదు చేయొచ్చు, వారికి పాస్ పుస్తకాలు జారీ చేయడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో భూమి క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ విధానంలో కొత్తగా ఏమైనా మార్పులు తెచ్చారా? తెస్తే ఏంటివి అవి? ఒక 3 కీలక మార్పులు వచ్చినాయి. వాటి గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజున మీరు తెలంగాణలో వ్యవసాయ భూమి కొనాలనుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, భూభారతి రాకముందు ఏం జరిగేది, మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి, ధరణి పోర్టల్కి వెళ్ళి కానీ ఈ సేవా సెంటర్కి వెళ్ళి తహసీల్దార్ దగ్గర డే టు టైం బుక్ చేసుకోవాలి. అది చేయాలంటే మీరు ఫీజు కట్టాలి, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మ్యూటేషన్ ఫీ కడితే మీకు ఒక డే టు టైం ఇస్తారు. ఆ రోజున మీరు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు తహసీల్దార్ ముందుకు వెళ్తే ఆయననే ఒక ఫార్మాట్ ఉంటుంది, రిజిస్టర్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్లో ఫిల్ చేసి ప్రింట్అవుట్ వచ్చేస్తుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వెంటనే హక్కుల రికార్డులో మార్పు చేసి మ్యూటేషన్ జరిగిపోతుంది, కొత్త పాస్బుక్ జారీ చేయటమో, కొన్నాయన కనుక ఆల్రెడీ పాస్బుక్ ఉంటే దాంట్లో ఎంట్రీ చేసి ఇచ్చేస్తాడు. ఇది ప్రక్రియ. ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కొన్ని 3 మార్పులతోటి. అసెంబ్లీలో కూడా చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కానీ రెవెన్యూ మంత్రి గారు ఏం చెప్పారు, ధరణిలో ఏదైనా కొద్దిగా మంచి ఉంది అంటే అది ఇదే, అంటే రిజిస్ట్రేషన్ జరగగానే మ్యూటేషన్ జరిగిపోయి చేతికి పుస్తకం వస్తుంది, మాకు ఎట్లాంటి బేసిల్ జాదులు లేవు, మంచి ఉంటే కొనసాగిస్తామన్నారు. ఇది కొనసాగుతుంది. కానీ దీంట్లో 3 హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.